జ్ఞానవాపి మసీద్ కాంప్లెక్స్లో పూజలు చేసేందుకు అనుమతించాలని కోరుతూ హిందువుల తరపు దాఖలైన పిటిషన్ వారణాసి డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు విచారణకు స్వీకరించింది. హిందువుల పిటిషన్ సవాల్ చేస్తూ ముస్లిం వర్గాలు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 22వ తేదీకి వాయిదా వేసింది. పిటిషన్ విచారణకు యోగ్యమైనదని భావిస్తూ ముస్లింల తరపు వాదనను కోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 22న జరుగుతుందంటూ హిందువుల తరపు కోర్టుకు హాజరైన న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు. ముస్లిం పిటిషనర్లు తదుపరి అప్పీల్ కోసం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని పిటిషనర్ సోహన్లాల్ ఆర్య తెలిపారు. మసీదు ప్రాంగణంలోని హిందూ దేవతను పూజించేందుకు అనుమతి కోరుతూ గతంలో కొందరు మహిళలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రత్యేక కమిటీ వీడియో సర్వే నిర్వహించి కోర్టుకు నివేదిక సమర్పించింది. ఇక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపి వ్యవహారం జిల్లా కోర్టు ముందు విచారణకు వచ్చింది. కాగా జ్ఞానవాపి శ్రీంఘర్ గౌర్ కేసులో ఇవాళ కోర్టు ఆదేశాలు ఇవ్వనుందనే కారణంగా ముందస్తుగా వారణాసిలో నిషేధ ఉత్తర్వులు అమలులోకి తెచ్చారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. లక్నో పోలీసులు వారణాసిలో ఫ్లాగ్ మార్చ్ జరిపారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది మే నెలలో సుప్రీంకోర్టు ఈ కేసును విచారించడానికి వారణాసిలోని సీనియర్ న్యాయవాదికి అప్పగించాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో జ్ఞానవాపి మసీదు ఉంది. హిందూ దేవాలయాలు పడగొట్టి వాటి స్థానంలో మసీదులు నిర్మించారని కరుడుగట్టిన హిందువులు భావిస్తున్నారు. బీజేపీ నాయకురాలు నటి సోనాలి ఫోగట్ మృతిపై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సిఫార్సు మేరకు కేంద్ర హోంమంత్రి సీబీఐకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఫోగట్ కుటుంబ సభ్యులు స్వాగతించారు. గోవా పర్యటనకు వెళ్లిన సోనాలి ఫోగట్ గత నెల 22న అనుమానాస్పద రీతిలో మరణించారు. ఆమె మొదట గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే పోస్టుమార్టం నివేదికలో మాత్రం ఆమె శరీరంపై పలుచోట్ల గాయాలున్నట్లు తేలింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు సోనాలి సహాయకులైన సుధీర్ సంఘవాన్, సుఖ్వేందర్తో పాటు పలువురిని అరెస్టు చేశారు. ఇదే సమయంలో సోనాలి మరణంపై అనుమానం వ్యక్తం చేసిన ఆమె కుటుంబ సభ్యులు ఇందులో కుట్ర కోణం ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఫోగట్ మరణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. పనాజీ పోలీసులు విస్తృత దర్యాప్తు చేసినప్పటికీ హర్యానా ప్రజలతో పాటు ఆమె కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు సీబీఐ దర్యాప్తుకు సిఫార్సు చేస్తున్నామన్నారు. గోవా సీఎం సిఫార్సు చేసిన కొన్ని గంటల్లోనే ఈ కేసును సీబీఐకి అప్పచెప్తున్నట్లు కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా సోనాలి ఫోగట్ హత్య కేసును సెప్టెంబర్ 23 కల్లా సీబీఐకి అప్పగించాలంటూ హర్యానా ముఖ్యమంత్రికి సర్వజాతీయ కాపు పంచాయతీ ఆదివారం నాడు అల్టిమేటం జారీ చేసింది. కాని పక్షంలో సామూహిక ఆందోళనలు ప్రారంభిస్తామని హెచ్చరించింది. ఫోగట్ కుమార్తె యశోధర కుటుంబ సభ్యులు కూడా ఈ మహాపంచాయతీలో పాల్గొన్నారు. నా తల్లికి న్యాయం జరగాలి, ఈ విషయంలో నాకు మద్దతు ఇవ్వండి అంటూ యశోధర చేతులు జోడించి మరీ మహాపంచాయతీలో కోరారు. సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. మహాపంచాయతీలో పాల్గొన్న అందరూ చేతులు పైకెత్తి ఆమెకు మద్దతు ప్రకటించారు. सोनाली फोगट का हरियाणा को गया था, टीम में वापस आ गया था। सोनाली फोगट के केस की इन्वेस्टिगेशन इज़ गोइंग ऑन, लेकिन मैं इसके ऊपर कहते वक्त मुझे लगता है कि लोगों की डिमांड है वहाँ से कंटिन्यूसली कि ये केस सीबीआई के पास देने चाहिए. उनकी बेटी की भी डिमांड थी. हमें उस केस में यानी हमारे पुलिस के ऊपर पूरा भरोसा है और डेफिनेटली ये बहुत अच्छी तरह से इन्वेस्टिगेशन कर रहा है. बहुत अच्छे क्लूज़ भी उनको मिले हैं, लेकिन लोगों के डिमांड ध्यान में रखते हुए और उनके बेटी की कंटिन्यूसली डिमांड ध्यान में रखते हुए उन्होंने मैंने प्रेस मीडिया में भी बाकी भी मुझे रिक्वेस्ट की है कि वो सीबीआई के पास दे देना चाहिए.
और फिर आज हम वो केस सीबीआई के पास दे रहे हैं। हरियाणा तो के सीएम के definitely, साथ बात हुआ है। मैं डेफिनेटली इस केस को आज मैं खुद होम मिनिस्टर को चिट्ठी लिख रहा हूँ कि ये केस सीबीआई के पास देने के लिए मैं खुद चिट्ठी लिख रहा हूँ। इन्व्हेस्टिगेशन कंप्लीट जाय दिले न्हू गोवा पुलिसांचे ऑलमोस्ट कंप्लीट जाय दिले बट तांचो कंटिन्युअसली त्या लोकांची डिमांड आसा की दिवची म्हणूनच आम्ही ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అహ్మదాబాద్లో ఆటో రిక్షా డ్రైవర్ సమావేశమయ్యారు. అయితే ఈ ఏడాది చివరిలో జరిగే శాసనసభ ఎన్నికల్లో ప్రచారం కోసం ఆయన గుజరాత్లో పర్యటిస్తున్నారు. ఆటో డ్రైవర్లతో మాట్లాడుతూ ఆ పార్టీ గెలిపించేందుకు సహాయం చేయాలని అభ్యర్థించారు. ఆటోలో ఎక్కే ప్యాసింజర్లకు ఆమ్ ఆద్మీకి ఓటు వేసేలా ప్రోత్సహించాలని కోరారు. ఢిల్లీలో తమ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలను ఇక్కడ కూడా అందిస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా కేజ్రీవాల్ ఆటో డ్రైవర్లతో సమావేశం ముగుస్తుందనగా వెంటనే ఒక ఆటో డ్రైవర్ లేచి తమ ఇంటికి భోజనానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. వెంటనే కేజ్రీవాల్ ఆటో డ్రైవర్ ఆహ్వానానికి ఓకే చెప్పేశారు. తను కేజ్రీవాల్కు అతి పెద్ద అభిమాననని, పంజాబ్లో ఒక ఆటో డ్రైవర్ ఇంట్లో భోజనం చేసిన వీడియోను తన సోషల్ మీడియాలో చూశానని, అందుకే తాను కూడా మిమ్మల్ని భోజనానికి ఆహ్వానిస్తున్నట్లు ఆటో డ్రైవర్ కేజ్రీవాల్తో అన్నారు. తనతో పాటు మరో ఇద్దరు పార్టీ సహచరులను తీసుకుని మీ ఇంటికి భోజనానికి వస్తానని కేజ్రీవాల్ ఆటో డ్రైవర్తో అన్నారు. ఏ టైంకు మీరు వస్తారు? తన హోటల్కు వచ్చి తనను మీ ఇంటికి తీసుకువెళ్లాలని ఆటో డ్రైవర్తో నవ్వుతూ అన్నారు. కాగా రాత్రి 8 గంటలకు భోజనానికి వస్తారని కేజ్రీవాల్ అన్నారు. అటు తర్వాత ఆయన రాత్రి అహ్మదాబాద్లో పారిశుద్ధ్య కార్మికులతో ఇలాంటి సమావేశం ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా కేజ్రీవాల్ గత కొన్ని నెలల నుంచి గుజరాత్లో తరచూ పర్యటిస్తున్నారు. తన పర్యటనలో పెద్ద ఎత్తున వర్షాల మహిళలకు అలవెన్స్లతో పాటు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, నాణ్యమైన వైద్యంతో పాటు విద్యను అందిస్తాన్నారు. దీంతో పాటు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామంటూ ఆయన హామీలు గుప్పిస్తున్నారు. विक्रम दंतानी है, मैं आपका बहुत बड़ा फैन हूँ। मैंने आपकी वीडियो सोशल मीडिया पे पंजाब के ऑटो वाले के घर गए थे। पंजाब के ऑटो वाले भी प्यार करते हैं, गुजरात के ऑटो वाले भी प्यार करते हैं। थैंक तो आज शाम को आए, आज शाम को हाँ हाँ सर, थैंक यू। कितने बजे? 8 बजे मुझे लेने आओगे मेरे होटल पे अपने ऑटो में? हाँ हाँ, लेने आऊँगा सर। बहुत अच्छा। मेरे साथ गोपाल भाई और ईशुदान भी आ जाएं आपके घर खाना खाने। हाँ हाँ सर, हम तीनों आएंगे। हाँ हाँ ठीक है, ठीक है। थैंक यू। એટલી પણ વિકાસની યોજનાઓ છે. એ વિકાસની યોજનાઓ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ వరల్డ్ డైరీ సమ్మిట్ 2022 ప్రారంభించారు. ఈ సమ్మిట్ను ఇండియా ఎక్స్పో సెంటర్, మార్ట్లు సంయుక్తంగా గ్రేటర్ నోయిడా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఇక్కడ ఎగ్జిబిషన్ను కూడా ప్రధాని ఆసక్తికరంగా పరిశీలించారు. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల వరల్డ్ డైరీ సమ్మిట్ 2022ను ఉద్దేశించి ప్రసంగించారు. 48 సంవత్సరాల తర్వాత ఈ సదస్సు జరుగుతుందన్నారు. ప్రస్తుతం భారత్ పాల ఉత్పత్తి రోజుకు 2020 మిలియన్ టన్నులకు ఆయన ఉందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కింద అదనపు పాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని ఆయన పేర్కొన్నారు. आया है उसकी भी प्रदर्शनी यहाँ पर लगी। प्रधानमंत्री नरेंद्र मोदी ने पूरा उसको देखा। पानी एक नई एक स्टार्टअप सामने निकल कर आया है। ప్రధానమంత్రి కార్యాలయంలో విడుదల చేసిన ప్రకటన ప్రకారం 4 రోజుల పాటు ఆ సదస్సు జరుగుతుందని తెలిపింది. ఈ నెల 12 నుంచి 15 వరకు కొనసాగుతున్న ఈ సమ్మిట్లో విదేశీ డైరీ భాగస్వాములతో పాటు దేశీయ భాగస్వాములు కూడా పాల్గొంటారని వెల్లడించింది. ఇక భాగస్వాముల విషయానికి వస్తే డైరీ రంగానికి చెందిన అతిపెద్ద వ్యాపారులు, నిపుణులు, రైతులు, పాలసీ ప్లానర్లు పాల్గొంటారు. ఈ సమ్మిట్ థీమ్ను డైరీ ఫర్ న్యూట్రిషన్ అండ్ లైవ్లీహుడ్గా నామకరణం చేశారు. యాభై దేశాలకు చెందిన సుమారు 1500 మంది ఈ సమ్మిట్లో పాల్గొన్నారు. చివరిగా డైరీ సమ్మిట్ 1974లో జరిగింది.
ఇక మన డైరీ ఇండస్ట్రీ విషయానికి వస్తే కోఆపరేటివ్ మోడల్లో కొనసాగుతుంది. దీంతో చిన్న రైతులు ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా లాభపడతారు. ప్రధానమంత్రి దూరదృష్టితో ఈ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ప్రధాని తీసుకున్న నిర్ణయం వల్ల గత 8 ఏళ్లలో పాల ఉత్పత్తి 44% పెరిగిందని పీఎంఓ తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా పాల ఉత్పత్తిలో భారత్ వాటా 21% వరకు ఉంది. ఏడాదికి 210 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి జరుగుతుంది. సుమారు 8 కోట్ల మంది రైతులు పాల ఉత్పత్తిపై ఆధారపడి లబ్ధి పొందుతున్నారు. ఈ కార్యక్రమానికి పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. लेंगी है। इसके अलावा मेक इन इंडिया के तहत एक सबसे बड़ी बात यह है कि अब दूध उत्पादन करने वाली काफी कंपनियां अब इस क्षेत्र में आई हैं। जब से मेक इन इंडिया के तहत और स्टार्टअप इंडिया जैसी योजनाएं देश के अंदर चली हैं, मदर डेयरी भी हम जानते हैं कि उत्तर भारत के अंदर एक अच्छा काम कर रही है। इसके अलावा अगर हम बात करें तो आईडीएमसी लिमिटेड एक कंपनी है, उसने शुरू की है। नंदनी एक बड़ा ब्रांड पिछले कुछ वर्षों के अंदर उभर कर आया है, उसकी भी प्रदर्शनी यहाँ पर लगी। प्रधानमंत्री नरेंद्र मोदी ने पूरा उसको देखा। बानी एक नई एक स्टार्टअप सामने निकल कर आया है वहां पर, और आजकल किस तरीके में काम कर रहे हैं। దేశంలోని త్రివిధ దళాలు కలిసికట్టుగా ముందుకు సాగాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 3 త్రివిధ దళాలు ఒకే లాజిస్టిక్ను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఆయన న్యూఢిల్లీలో ఆర్మీ లాజిస్టిక్స్ సెమినార్ను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో రైల్వే రంగం గణనీయంగా పునరభివృద్ధి సాధిస్తుందన్నారు. గత 7 ఏళ్లలో రైల్వేలో 9,000 కిలోమీటర్ల రైల్వే లైన్లు వేయడం జరిగిందన్నారు. అదే 2014 కంటే ముందు 5 సంవత్సరాల పాటు కేవలం 1900 కిలోమీటర్ల రైల్వే లైన్లు మాత్రమే వేయడం జరిగిందన్నారు. ఈ సెమినార్కు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్, నీతి ఆయోగ్ సభ్యులు వికే సర్వత్వర్ తదితరులు పాల్గొన్నారు. కాగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ భారత్ అమృత్ కాల్ లక్ష్యాన్ని సాధించాలంటే పౌర సమాజంతో పాటు మిలిటరీ భాగస్వాములు, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు భాగస్వాముల ప్రాతినిధ్యం అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. గ్యాంగ్స్టర్లను అరికట్టించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఉత్తరాదిన భారీ స్థాయిలో దాడులు చేపట్టింది. దాదాపు 60 ప్రాంతాల్లో వీటిని నిర్వహించింది. హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీలోని స్థానిక పోలీసుల సహకారంతో పలువురు గ్యాంగ్స్టర్లకు చెందిన ఇళ్లలో ఈ సోదాలు జరిగాయి. లారెన్స్ బిస్టాయ్, బింబిహా, నీరజ్ భవానా గ్యాంగ్లకు చెందిన 10 మందికి పైగా చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం కింద ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ఎన్ఐఏ విచారణ జరుపుతుంది. పంజాబ్ సింగర్ సిద్ధు హత్య కేసులో అరెస్ట్ అయిన నిందితుడికి ఉగ్ర గ్రూపులకు మధ్య బలమైన సంబంధాలున్నాయని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ఇంతకు ముందే వెల్లడించారు. అయితే వీరి బంధాన్ని ఎన్ఐఏ ఉపయోగించుకుంటుందని తెలిపారు. ఈ క్రమంలోనే దేశీయంగా, అంతర్జాతీయంగా జైళ్లలో ఉండి కార్యకలాపాలు సాగిస్తున్న వారిని కస్టడీ చేసేందుకు ప్రస్తుతం ఎన్ఐఏ ఈ దాడులు నిర్వహిస్తుంది. ఎన్ఐఏ గురిలో గోల్డిబ్రార్ కూడా ఉన్నాడు. అతడు కెనడా నుంచి మూసేవాల హత్యకు ప్రణాళిక అమలు చేశాడు. అలాగే ఆయుధాల స్మగ్లింగ్ చేసే వారిపై కూడా ఎన్ఐఏ ఫోకస్ పెట్టింది. ఎన్ఐఏ నివేదిక ప్రకారం నీరజ్ భవానా, అతడి గ్యాంగ్ ప్రముఖ వ్యక్తుల లక్ష్యంగా హత్యలకు పాల్పడుతున్నట్లు సోషల్ మీడియా నివేదికగా ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నీరజ్ గ్యాంగ్కు లారెన్స్ బిస్నోయ్కు మధ్య విభేదాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మూసేవాల హత్య జరిగిన కొన్ని గంటల్లోనే ఆయన మరణానికి లారెన్స్ గ్యాంగ్పై ప్రతీకారం తీర్చుకుంటామని నీరజ్ భవానా ప్రకటించారు. లారెన్స్, గోల్డిబ్రార్ సహా పలువురు గ్యాంగ్స్టర్లు దేశంలోని పలు జైళ్లలో కెనడా, పాకిస్తాన్, దుబాయ్ వంటి దేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. డ్రగ్స్ కోరలో చిక్కితే జీవితం చిన్నాభిన్నం అవుతుందనేది వాస్తవం. మత్తు పదార్థాలకు బానిసలై ఎంతోమంది యువత తమ కెరీర్ను నాశనం చేసుకున్నారు. ముఖ్యంగా పంజాబ్లో అక్రమంగా డ్రగ్స్ తీసుకుంటున్న బాధితుల సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వీడియోనే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తూర్పు అమృత్సర్ నియోజకవర్గం ముగ్బర్పూర్ ప్రాంతంలో ఒక యువతి డ్రగ్స్ మత్తులో విలవిల్లాడింది. రోడ్లపై నిలబడి ఆమె కనీసం అడుగు తీసి అడుగు వేయడానికే సోహపాలు పడింది. కాలు కూడా కదల్చలేని స్థితిలో వణుకుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిన్న స్థానికంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 3 నిందితుల నుంచి నార్కోటిక్ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలు పాల్పడుతున్న మరో 12 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. 5 వాహనాలు కూడా సీజ్ చేశారు. వీటిని దొంగలించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రగ్స్కు సంబంధించిన కేసులో మక్బూల్పురా ప్రాంతం తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఇక్కడ అధికారులు ఎన్ని డీఅడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేసినా మార్పు తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితాలు ఆశాజనకంగా లేవు. ఇక్కడ ఎంతోమంది యువకులు డ్రగ్స్కు బానిసలవుతున్నారు. డ్రగ్స్ దందాలో ప్రముఖ రాజకీయ నాయకులకు సంబంధం లేని వార్తలు గతంలోనే వెలుగు చూశాయి. పొరుగున ఉన్న పాకిస్తాన్ నుంచి అక్రమంగా పంజాబ్లోని అమృత్సర్లోకి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు వస్తున్నాయి. అక్రమంగా వచ్చే డ్రగ్స్కు అడ్డుకట్ట వేయడంతో పాటు పంజాబ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతూ వస్తుంది. వాల్ న్యూస్ అప్డేట్స్ చూస్తే భారీ వరదలకు పాకిస్తాన్ వెల్వెల్లాడుతుంది. ఆ దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా కురిసిన భారీ వర్షాలకు దాదాపు సగం భూభాగం వరదలో మునిగిపోయింది. ఈ వరదల బీభత్సానికి 1400 మందిగా పైగా మృతి చెందారు. లక్షలాది మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు. అయితే గూడు చెదిరిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న కొందరికి ఒక హిందూ దేవాలయం హక్కును చేర్చుకుంది. చుట్టుపక్కల ప్రాంతమంతా వరదలో మునిగిపోగా ఆ గుడి మాత్రం వరద బారిన పడకపోవడం గమనార్హం. 200-300 మందికి ఆలయం ఆశ్రయం ఇస్తుంది. కాగా అందులో ఆశ్రయం పొందుతున్న వారిలో ఎక్కువ మంది ముస్లింలే కావడం విశేషం. కచ్చి జిల్లాలోని జలాల్ ఖాన్ అనే చిన్న గ్రామంలో బాబా మధోదాస్ ఆలయం ఉంది. వరదల కారణంగా నారి, బొలన్, లెహ్రీ నదులు ఉప్పొంగడంతో ఆ గ్రామం ఇతర ప్రావిన్సుల నుంచి సంబంధాలు కోల్పోయింది. అయితే భారీ వరదలు వచ్చినప్పటికీ మధోదాస్ ఆలయం మాత్రం గుంపుకు గురికాలేదు. ఈ నేపథ్యంలో వరద బాధిత ప్రజలు సహాయార్థం స్థానిక హిందూ సమాజం ఆలయ ద్వారాలు తెరిచింది. దీంతో ఆ హిందూ ఆలయంలోకి కులమతాలకు అతీతంగా ప్రజలు ఆశ్రయం పొందుతున్నారని డాన్ పత్రిక వెల్లడించింది. పురాతనమైన ఈ ఆలయానికి ఎంతో విశిష్ట ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా పాకిస్తాన్లో మత ఛాందసవాదులు తరచూ హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు. దేశ విభజన జరిగినప్పుడు 26% ఉన్న హిందువులు ప్రస్తుతం 1% కూడా లేరు. తరచూ హిందూ మైనర్ బాలికలను అపహరించి వారితో బలవంతంగా మత మార్పులు చేయించి పెళ్లి చేస్తున్న సంఘటనలు కోకొల్లలు. అదే హిందూ దేవాలయం హిందువులు ప్రస్తుతం వరదల్లో బిక్కుబిక్కుమంటున్న ముస్లింలను ఆదుకుంటున్నారు. ఇప్పటికైనా మైనారిటీ పట్ల ముస్లింలు తమ వైఖరి మార్చుకోవాలని స్థానిక హిందువులు కోరుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ శిక్షణ విన్యాసాల్లో అపశృతి చోటు చేసుకుంది. అమెరికా తయారు చేసిన బ్లాక్ హోల్ చాపర్ కూలి 3 వ్యక్తులు మృతి చెందారు. అనుభవం లేని ఒక తాలిబాన్ పైలట్ అమెరికా ఆర్మీ హెలికాప్టర్పై నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన సంభవించింది. సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన జరిగినట్లు తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఈ చాపర్ని శిక్షణ విమానంగా పేర్కొంది. అయితే మంత్రిత్వ శాఖ అదనంగా 5 చనిపోయారని పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి అమెరికా 2002 నుంచి 2017 మధ్య సుమారు 2 లక్షల కోట్ల విలువైన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, నైట్ విజన్ పరికరాలు, విమానాలు, నిఘా వ్యవస్థతో పాటు ఆఫ్ఘన్ ప్రభుత్వానికి రక్షణ ఆయుధాలను పంపించింది. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా నిష్క్రమించింది. అనుభవం లేని పైలట్లు చాపర్లు కూల్చుతున్నారు.
ఉక్రెయిన్పై దండయాత్రకు పాల్పడిన రష్యా అధ్యక్షుడు పుతిన్కు ప్రస్తుతం వాస్తవాలు తెలిసి వస్తున్నాయి. చిన్న దేశం ఊపని ఊదితే ఎగిరిపోతుందనుకున్న ఉక్రెయిన్ ప్రస్తుతం సత్తా చాటుతుంది. రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని శరవేగంగా స్వాధీనం చేసుకునే పనిలో పడింది. ఉక్రెయిన్లో కొన్ని ప్రాంతాల నుంచి రష్యా తన బలగాలను ఉపసంహరించుకుంటాం. ప్రస్తుతం పుతిన్ యూరోపియన్ ప్రజలకు తమ దేశాల ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఆ దిశగా ఆయన ప్లాన్ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. యుక్రెయిన్పై అనవసరంగా దండయాత్రకు దిగి ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది రష్యా. ఈ యుద్ధంతో పుతిన్ కూడా పెద్దగా సంతోషంగా లేరు. యుక్రెయిన్కు యూరోపియన్ యూనియన్, నాటో, అమెరికాలు మద్దతు తెలుపుతున్నాయి. దీంతో పాటు రష్యాపై అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్లు కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించాయి. ప్రస్తుతం పుతిన్ పరిస్థితి ఇటు యుద్ధంలో విజయం సాధించలేక ఆంక్షలతో తన ప్రజల నుంచి కూడా తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే పుతిన్ కూడా వీరి బెదిరింపులను లెక్క చేయకుండా యూరప్కు గ్యాస్ విక్రయాలు నిలిపివేస్తారని హెచ్చరించారు. వచ్చేది శీతాకాలం. యూరోప్లో గ్యాస్ ఉంటేనే ప్రజలు ఎముకలు కొరికే చలికి తట్టుకోగలరు, లేదంటే చలికి గడ్డ కట్టిపోవాల్సిందే. రష్యా యుక్రెయిన్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు చుక్కలనంతాయి. ప్రతి దేశం ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. చిన్న చితిక దేశాలు, ఉదాహరణకు శ్రీలంక, పాకిస్తాన్లు దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చమురు ధరలు పెరగడం వల్ల నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పుతిన్ చలువ వల్ల ప్రపంచం మొత్తం అధిక ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతోంది. అమెరికా లాంటి అగ్రరాజ్యంలోనే 40 ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం ఎగబాకింది. బ్రిటన్లో కూడా ప్రజలు రోడ్డు మీదికొచ్చారు. ద్రవ్యోల్బణానికి తమ వేతనాలకు పొంతనే లేకుండా పోయిందని, తమ వేతనాలు పెంచాలంటూ ప్రతి డిపార్ట్మెంటు రోడ్డుకెక్కింది. వచ్చేది చలికాలం. యూరోపియన్ యూనియన్కు గ్యాస్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించి వారి గుండెల్లో రాయిపడేశారు. ప్రస్తుతం యూరోపియన్ ప్రజలు రోడ్ల మీదికొచ్చి తమ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. పుతిన్కు మద్దతు ప్రకటిస్తున్నారు. పశ్చిమ యూరోపియన్ దేశాల్లో ప్రజలు రోడ్డుకెక్కారు. వచ్చే శీతాకాలం సమావేశంలో 101 దేశాల్లో ఆందోళన మొదలవుతోందని వెరిస్క్ మాప్లే క్రాఫ్ట్ అనే రీసెర్చ్ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. ఇటీవలే ప్రాగ్లో వేలాది మంది ప్రజలు రోడ్డుపైకొచ్చి రష్యాకు వ్యతిరేకంగా విధించిన ఆంక్షలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పుతిన్తో కొత్త గ్యాస్ ఒప్పందాలు కుదుర్చుకోవాలని, యుక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేయరాదని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఈ యుద్ధానికి యూరోపియన్ యూనియన్, నాటోలే కారణమంటూ ప్రజలు తిరగబడుతున్నారు. పుతిన్ను మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. గత సోమవారం నాడు చెక్ రిపబ్లిక్తో పాటు తూర్పు జర్మనీలోని లెప్జిగ్, మాగ్డెబర్గ్ లాంటి నగరాల్లో వేలాది మంది ప్రజలు ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో పెరిగిపోతున్న నిత్యావసర ధరలు, ఇంధన ధరల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిపోతున్న ధరలతో సామాన్యుడి బ్రతుకు దుర్భరమయ్యిందని వారు వాపోతున్నారు. రాజకీయ నాయకుల నిర్వాకం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో నిరసనకారులు పుతిన్కు సానుభూతి చూపిస్తున్నారు. అదే సమయంలో యుక్రెయిన్తో పాటు అమెరికా, పాశ్చాత్య దేశాలపై తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. ప్రస్తుతం పుతిన్కు కావాల్సింది కూడా ఇదే. యూరోపియన్ యూనియన్ ప్రజల నుంచి తాను సానుభూతి సంపాదించుకొని హీరో కావాలనుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న నిత్యావసర ధరలు, ఇంధన ధరలతో సామాన్యుడు విలవిలలాడిపోతున్నారు. వచ్చేది శీతాకాలం. రష్యా నుంచి గ్యాస్ నిలిచిపోతే ప్రజలు చలికి గడ్డ కట్టిపోవాల్సిందే. ప్రజలు ముందు చూపుతో తమ దేశాల ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి పుతిన్తో గ్యాస్ ఒప్పందం కుదుర్చుకోవాలని ఒత్తిడి చేస్తున్నాయి. మొత్తానికి పుతిన్ మాత్రం వ్రతం చెడ్డ ఫలితం దక్కిందని లోపల యమ ఖుషి అవుతున్నారు. ఉక్రెయిన్ కార్గిల్లోని 2 ప్రాంతాల నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కొద్ది రోజులుగా ఉక్రెయిన్ సైనికులు ఎదురుదాడిని తీవ్రంగా చేసి పట్టు బిగిస్తున్న తరుణంలో రష్యా నుంచి ఈ ప్రకటన వెలువడింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ పరిణామాలను మరో విజయంగా పేర్కొన్నారు. ఉక్రెయిన్ సైనికులు కీలకమైన ఇజియం పట్టణాన్ని తిరిగి తమ నియంత్రణలోకి తెచ్చుకున్నప్పటి నుంచి రష్యన్లు భయంతో పరుగులు తీస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఫేస్బుక్లో ఒక వీడియో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం రష్యన్ సైన్యం తన వెన్ను చూపడంతో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తుంది. వారు పారిపోవడానికి ఇదే మంచి తరుణం. ఉక్రెయిన్లో అక్రమదారులకు చోటు లేదు అని జెలెన్స్కీ పేర్కొన్నారు. తమ సేనలు ఈ నెలలో ఇప్పటి వరకు 2000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రాంతాన్ని విముక్తి చేసినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాలు కీవ్ సైనికులు ముందంజ కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా బలగాలకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్మీగా పేరు తెచ్చుకున్నందుకు గాను రష్యా సైన్యం పరుగులు పెడుతుందని జెలెన్స్కీ చీఫ్ యాండ్రిమెర్కో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇజియం ప్రాంతాన్ని రష్యన్ దళాలు తమ లాజిస్టిక్ బేస్గా ఉపయోగించాయి. తాజాగా ప్రాంతాన్ని ఖాళీ చేస్తూ మందుగుండా ఇతర అగ్ర సామగ్రిని వదిలిపెట్టాయి. ఇదిలా ఉండగా యుద్ధం మొదలైన కొత్తలో కీవ్ను గుప్పిట్లో పెట్టాలన్న రష్యా ప్రయత్నాలను ఉక్రెయిన్ దళాలు తిప్పుకుంటాయి. ఇప్పుడు కర్క్యూవ్ నుంచి రష్యా సేనలు వైదొలిగేలా చేయడం ద్వారా రెండో పెద్ద విజయాన్ని ఉక్రెయిన్ తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉండగా అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు ఉక్రెయిన్కు అందుతున్నాయి. దీంతోపాటు రష్యా సైన్యాలు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పోరాడి అలసిపోయాయి. వారి మనోధైర్యం కూడా బాగా దెబ్బతింటుంది. ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే యుద్ధం దీర్ఘకాలం కొనసాగే అవకాశాలున్నాయని ఫారిన్ డిప్లొమాటిక్ అభిప్రాయపడుతున్నాయి.